ఎవ్వరేమన్నా కానీ, ఎన్ని సూటిపోటు మాటలన్నా కానీ, భర్త యొక్క సపోర్ట్ ఆమెకు అండగా ఉండటంతోటి మనసుకు కొంచెం ఓదార్పుగా అనిపించింది. అందరూ అన్నట్టు తను గొడ్రాలా? తనకింక పిల్లలు పుట్టరా? ఇంక తనకి పిల్లలు పుట్టే యోగమే లేదా? అయినా ఇటు అత్తింట్లో అందరికి పిల్లలున్నారు, ఇటు పుట్టింట్లో అందరికీ పిల్లలున్నారు కదా! తనకి ఎందుకు పుట్టటం లేదు? ఏం లోపం ఉంది మా ఇద్దరిలో? అని ఇద్దరు కూడా హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ చెప్పిందనమాట. మీ ఇద్దరు ఇంతక్రితమే చెక్ చేయించుకొని ఉండాల్సింది, అసలు ఎన్నాళ్ళు ఆగారు, అయినా పర్వాలేదు. చిన్న చిన్న లోపాలు తప్ప పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేదు మీ ఇద్దరికి కూడా. తప్పనిసరిగా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఈ మెడిసిన్ రాసిస్తున్నాను 1 ఇయర్ వాడండి అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చింది డాక్టర్. అప్పుడప్పుడు చెకప్కి రమ్మని చెప్పింది. అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ దగ్గర దగ్గర 1 ఇయర్ వాళ్ళు మెడిసిన్ వాడారు. అయినా సరే హాసిని కడుపు పండలేదు. దాంతో మరీ నిర్లిప్తంగా అనిపించిందనమాట. ఇంక తనకి ఇంకా పిల్లలు పుట్టరేమో, అందరు అన్నట్టు తనకి గొడ్రాలేనేమో, తనకి ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు అనే మనోవేదన కూడా ఆమెకి ఎక్కువైంది. దానికి తగ్గట్టుగా అతను కూడా తనతోటి వాళ్ళందరికీ పిల్లలు పుట్టడము, తన చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా పిల్లలు ఉండటం, తనకి లేకపోవటము, ఎక్కడికి వెళ్ళినా అందరూ నీకు ఇంకా పిల్లలు లేరా అనే మాటలతోటి అతనికి కూడా మనసుకి ఎంతో బాధ అనిపించి ఈమెతోటి కొంచెం ముభావంగా ఉండటం మొదలుపెట్టాడు. అది మరీ మనసుకి బాధ అనిపించిందనమాట. డాక్టర్ చెప్పింది కదా, ఎట్లయినా పుడతారండి, ఎందుకు ఇట్లా ఆయన ముభావంగా ఉంటున్నాడు అంటే, ఆయన దృష్టిలో కూడా నాకు ఇంకా పిల్లలు పుట్టారనే భావన ఏర్పడిపోయిందా, అందుకే సరిగ్గా మాట్లాడలేదా, మూడీగా ఉంటున్నాడా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. ఎందుకు సింగర్గా ఈ పేరు ఎందుకు, ఈ పేరు ప్రఖ్యాతులు ఎందుకు, ఈ సంపాదన ఎందుకు అవసరమా అని చెప్పేసి ప్రోగ్రామ్స్కి కూడా వెళ్ళటం మానేసింది. ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, టీవీ పెట్టంగానే పిల్లలది ఏదైనా రావంగానే మళ్ళీ మనసుకి అదొక బాధ. ఇక లాభం లేదు, ఎటన్నా వెళ్ళాలి, మనశ్శాంతికి ఎటన్నా వెళ్ళాలి అని అనుకుంది. అందుకే అత్తమామల దగ్గరికి వెళ్ళి, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానండి, కొంతకాలం మనసుకు బాగలేదు, వెళ్ళొస్తాను అత్తమామలకి చెప్పుకొని తర్వాత భర్త దగ్గరికి వచ్చి మా ఊరు వెళ్దామండి, ప్రశాంతంగా అనిపిస్తుంది, అక్కడ మా నాన్నమ్మ ఉంటుంది, ఒక్కటే ఉంటుంది పొలాలు చూసుకుంటూ, మా నాన్న రమ్మంటే కూడా రాకుండా తను ఒక్కటే అక్కడ ఉంటూ ఎప్పుడన్నా అమ్మోళ్ళు వెళ్ళి చూసొస్తారు కానీ ఆమె రాదు, ఒకసారి మనం అక్కడ వెళ్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుందండి అనగానే, ఏ కళ్ళు అన్నాడు, సరేనాడు అని చెప్పేసి ఫస్ట్ రానన్నా కానీ ఆమె ఎంతో చెప్పడంతో బయలుదేరాడు. ఇద్దరు కలిసి కారులో బయలుదేరంగానే ఆ పచ్చని పొలాలు, ఆ పైరు గాలి, ఆ పొలాల మధ్యన అందరూ కూడా చక్కగా ఆడవాళ్ళు పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పనులు చేస్తున్నట్టు చూసినటువంటి వీళ్ళిద్దరికీ కూడా మనసుకెంతో ఆహ్లాదకరంగా అనిపించింది.